తెల్లగా తలతల్లాడే పత్తికి రక్తం మరకలు అంటుకుంటున్నాయి. రైతు తనువు చాలించేందుకు ఈ పత్తే కారణమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 లక్షల హెక్టార్లలో పత్తి పండిస్తున్నటువంటి రైతు లబోదిబోం అంటున్నాడు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్లుగా రైతు పరిస్థితి తయారైంది. మరి పత్తి రైతులు ఎందుకు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు? పత్తి రైతుల ఆవేదన ఏంటి? వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు ఏంటి? వస్తున్నటువంటి లాభం ఏంటి? ఈ అన్నింటి విషయాలపై హెచ్ఎంటీవీ జనం మనం కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. వరంగల్ జిల్లాలో రైతులు ఏ రకంగా పత్తి సాగు చేస్తున్నారు, సాగులో దిగుబడి ఏ రకంగా ఉంది, వచ్చినటువంటి పత్తిని అమ్ముకోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ విషయాలపై తెలుసుకుంటేందుకు మనం ప్రస్తుతం పత్తి రైతుల దగ్గరికి వెళ్దాం. పదండి. ప్రస్తుతం మనం ఎనుమాముల మార్కెట్ సమీపంలోని కొత్తపేట గ్రామంలో ఉన్నాం. కొత్తపేట గ్రామంలోని ఈ పత్తి చేలో ఉన్నాం. ఈ పత్తి చేనులో మరి రైతులు పత్తి ఏరుతున్నారు. ఇక్కడ రజిత ఈ పత్తి చేనుకు సంబంధించినటువంటి ఆమె పత్తి ఏరుతా ఉంది. అసలు ఈమెకు గిట్టుబాటు అవుతుందా అవుతలేదా, పత్తి వల్ల ఉన్న కష్టాలు ఏంటో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? రజిత. రజిత, ఇది చేను నీదేనా? నాదే సార్, మాదే. ఎన్ని ఎకరాలు అయిందమ్మా ఇది మొత్తం? ఎకరంన్నర ఉంటుంది. ఎకరంన్నర. కానీ ఈసారి ఏం లేదు సార్, చేనులని ఘోరం ఉన్నాయి. అంత పురుగు, పురుగు లద్ది పురుగు, లద్ది దొడ్డు పురుగు కావచ్చు. ఎన్ని మందులు కొట్టినా, పెద్ద పెద్ద మందులు కొట్టినా కానీ ఇప్పటి వరకు అట్లనే అవుతుంది. అసలు మంచిగా లేదు, బాగాలేదు ఈసారి. ఇది 2వ ట్రిప్ ఏరడం. అసలు మామూలుగా అయితే ఇప్పటి వరకు ఎన్ని ట్రిప్పులు ఏరాలి నువ్వు? 2, 3, 4 సార్లు ఏరేది. ఈసారి సంక్రాంతి వచ్చే వరకు అయిపోయేటట్టున్నాయి పత్తులు. మంచిగా లేదు. అదే చాలా వలిగినాక ఏరదామని ఇప్పుడు ఏరుకుంటాను. ఇప్పటిదాకా నువ్వు ఎంత పత్తి వెళ్ళింది, ఎంత అమ్మిండ్రు? 1 క్వింటల్ 2 క్వింటల్ అమ్మినాం ఎకరాన. అది వరకు లాస్ట్ వరకు 10-15 ఎకరాలు క్వింటల్ అమ్ముతాం. కానీ ఈసారి లేదు, పత్తి అంత లేదు. అందుకే ఇక చాలా నష్టపోయినాం సార్ ఈసారి అయితే. ఎంత ధర వచ్చిందమ్మా ఇప్పుడు నువ్వు ఎకరం? పత్తులు వర్షాలు పడి మస్తు ఖరాబ్ అయినాయి. అది 300, అది 3,000 2500 క్వింటల్ అమ్మినాం. 2500 3000 క్వింటల్ అమ్మితే ఏమొస్తుంది సార్? కూలర్లు 150 రూపాయలు ఇస్తే వస్తారు. వాళ్ళకి ఎన్ని రూపాయలు కావాలి? ఇక మస్తు పెట్టుబడి. అట మేము కప్పలేదు సార్, ఇంకా కొంచెం అమ్మాలి. అప్పుడు అయితే తక్కువ, ఇప్పుడు అమ్ముతున్నారట 4000 5000 అంటారు. కానీ ఇంకా అమ్మలే మేము అయితే ఇప్పటి వరకు. 4000 3900 ఇలా మార్కెట్లో ధర ఉందన్నారు. నీకెంతో ఇప్పుడు ఈ ఎకరంన్నరలో ఇప్పుడు నీకు ఎన్ని క్వింటాల పత్తి వెళ్తుంది ఇప్పుడు? ఇప్పుడు అంటే ఏరితే తెలుస్తుంది. 3-4 క్వింటల్ వెళ్ళడం కష్టం. లాస్ట్కి 5 అవుతుంది కోసం మొత్తం. కానీ ఇంకోసారి అయితే ఏరేటట్టు ఉన్నది. అయితే అయితే లేదు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పత్తి వేసిన మామూలుగా? మీరు మామూలుగా 2 ఎకరాల దాకా సాగు చేసాం. అంటే ఈ పత్తికి సంబంధించి ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి? మీ పరిస్థితి ఏ రకంగా? మా పరిస్థితి అయితే దిగుబడి అంటే ఏం రావడం లేదు. 2-3 క్వింటాల వచ్చే పరిస్థితి ఉంది ఎకరానికి. మేము ఆశాభావంతో ముందు వర్షాలు పడి ముందు పెట్టడం జరిగింది పత్తి గింజలు. పెట్టిన తర్వాత మధ్యలో వర్షాలు పడకపోవడం కష్టమైంది. ఇక ఈ దున్నుడు కూలు గొర్రెగుంటుకలు అనేది సాలుకు 300-400-500 అట్లా రేట్ల చేయడం జరిగింది. దాని తర్వాత మధ్య గ్యాప్ ఇచ్చి వర్షం పడడం వల్ల ఉన్న కాయను మురిగిపోయింది. ఇప్పుడు 2-3 క్వింటాల కన్నా వచ్చే పరిస్థితి ఎక్కువ లేదు. కేసీఆర్ గారు రుణమాఫీ అన్నారు, రైతాంగాన్ని పట్టించుకునే జాడ లేకుండా పోయింది. హైటెక్ సిటీ అంటాడు, ఇది మిషన్ కాకతీయ అంటాడు, ఏదో వాటర్ డ్రింకింగ్ అంటాడు. కానీ అవి ద్వారా మేము వెనకటి నుండి అవి ఉన్నాయి మాకు. ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. కానీ రైతాంగం పట్టించుకుంటే ఆత్మహత్యలు అనేది తగ్గుతుంది. మాకు గిట్టుబాటు ధర అనేది ఇప్పుడు ఏం లేదు. ఈ సంవత్సరం మాత్రం ఏం ఉండదు. ఆసామికి మాత్రం వాడు అప్పు 10,000, ఒక ఎకరానికి ఒక 15,000 ఖర్చు పెట్టడం. ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే ఈ పత్తి అంతా కూడా ఈ మొత్తం పురుగు వచ్చి ఇట్లా కనబడుతుంది కదా. దీని అన్నిటి కారణం ఏంటంటే మీరు వాడిన విత్తనాలు ఏంటి, ఎందుకని ఈ రకంగా పత్తి? అంటే బీటి పత్తే వాడేది ఇప్పటికి. ఈసారి ఏందో ఆ విత్తనాల కల్తీ ప్రభావం ఏందో, మరి గవర్నమెంట్ పట్టించుకోకపోవడం ఏందో ఇటువంటి పురుగు అనేది స్టార్ట్ అయింది. బీటి పత్తికి అనేది ఇట్లా లద్దె పురుగు ఇప్పుడు తాకపోయేది, నాన్ బీటికి అని ఉండేది. ఇప్పుడు దీనికి కూడా ఇది తగలడం వల్ల, విత్తనాల నైపుణ్యం లేదడం వల్ల ఇట్లా జరగడం వచ్చిందని మేము అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ కూడా మాకు ఏమైనా సహకారం చేస్తానని ఎదురు చూస్తున్నాం. గిట్టుబాటు ధర కూడా లేదు. మార్కెట్కి పోతే 2500 నుండి 3000 వరకు కొనే పరిస్థితి ఉన్నది. ఓసారి కొనేటోడే రాకుండా పోతాను. సీసీఐ అంటాను, సీసీఐ లేదు, ఏం లేదు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 4000 ఇస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంత కలిపితే ఏమన్నా భరోసాగా ఏర్పడితే రైతులు ఆత్మహత్యలు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని ఆలోచించి వేడుకుంటాను. గవర్నమెంట్ ఇకనైనా కళ్ళు తెరిచి రైతాంగం మీద దృష్టి పెట్టి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. చెప్పమ్మా, ఇక్కడ ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తారు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు. నీ పేరేంది? రజని.
రజని ఏ ఊరు మీది? కొత్తపేట. కొత్తపేట. అంటే మీరు 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తారు కదా, మరి ఈ 10 సంవత్సరాల నుంచి పత్తి దిగుబడి ఎట్టుంది? సంవత్సరం పెరుగుతుందా తగ్గుతుందా? ఈసారి తగ్గింది. తగ్గింది. అంటే ఇప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీకు? 40 క్వింటాలు వెళ్ళాలి. 20 క్వింటాలు వెళ్ళే అవకాశం కూడా లేదు. 20 క్వింటాలు అంటే ఎన్ని ఎకరాలు మొత్తం? 4 ఎకరాలు మాది. 4 ఎకరాలు 40 వెళ్ళాలి. అంటే ఎప్పుడైనా ఇదివరకు గతంలో ఎప్పుడు 40 క్వింటాలు వచ్చిందా? వచ్చింది. ఈసారి రాలేదు. అంటే ఇప్పటికి ఎన్ని క్వింటాల పత్తి అమ్మిరు మీరు? ఇప్పటి వరకు ఇంకా అమ్మలేదు. అంటే పత్తి ధర ఎంత ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? 4000 కూడా లేదు కదా పత్తి. 4000 లేదు. మరి ఎంత ధర వస్తే మీకు గిట్టుబాటు ఉంటుంది అనుకుంటారు? 6000. 6000 రావాలి. 6000 వస్తే మాత్రం గిట్టుబాటు. మరి ఇప్పుడు 4000 కూడా లేదు కదా, మరి 4000 లేనప్పుడు మీకు నష్టము? మేమే నష్టం అవుతాం, మేమే మిగులుతాం కదా అలా. మేమే మిగులుతాం. ఎంత నష్టం వస్తుంది నీకు ఎకరానికి? ఎకరానికి 10 క్వింటాల్ 40 క్వింటాలు వెళ్ళి 20 క్వింటాలు వెళ్తాండి. 20 క్వింటాల పైసలు లాస్ అవుతుంది. మరి ఇప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది నీకు ఎకరానికి? అయితే 80,000 దాకా అవుతాయి మొత్తం. వచ్చేది 40,000 కూడా వస్తలే వాళ్ళ. 40,000. అంటే ఇప్పుడు మీరు బ్యాంకులోనే ఏమన్నా తీసుకున్నారా? తీసుకోలేదు. బ్యాంకులో సావుకారు దగ్గరనే అప్పు తీసుకున్నాం. సావుకారి దగ్గర ఎంత ఉంటుంది మీకు ఇప్పుడు అప్పు? 50-60,000 ఉన్నది. 60,000. మీరు మరి పత్తి మార్కెట్లో సీసీఐకి అమ్ముతారా లేకపోతే ఇక్కడ సావుకారికి అమ్ముతారా? సీసీఐకి అమ్ముతాం. రేట్ ఎక్కువ అయితే ఎక్కువ వరకైనా అమ్ముతాం. రేట్ అంటే ఎవరు ఎక్కువ ఇస్తే రేట్ వాళ్ళకి అమ్ముతాం. కానీ ఇప్పుడు మరి మార్కెట్లో రేటు దేనికి ఎక్కువ ఉంది అనుకుంటారు? సీసీఐ ఎక్కువ ఉంటుందా, వ్యాపారం ఎక్కువ ఉంటుంది కదా? మొన్న నుంచి గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పత్తి రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి జిల్లా రైతు సంఘం కార్యవర్గ సభ్యులు రవీందర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రవీందర్ గారు చెప్పండి, అంటే ఈ పత్తికి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? పత్తి రైతులకు కనీస మద్దతు ధర కనీసం 6 నుంచి 7,000 కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినటువంటి కమిటీ వేసినటువంటి స్వామినాథన్ సిఫారసు ప్రకారం 7,561 రూపాయి గనక ఖచ్చితంగా రైతులకు ఇస్తేనే గిట్టుబాటు ధర అవుతుందని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కనీస మద్దతు ధర వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీ పెట్టినటువంటి ఆ కమిటీ సిఫారసు ప్రకారంగా 7,561 రూపాయి కనీస మద్దతు ధర ఇస్తే కనీసం రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉన్నది. కనుక దాన్ని అమలు పరచాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ రోజు కొన్ని లక్షల టన్నుల పత్తి ఇక్కడికి వస్తూ ఉంటుంది. మొత్తం ఇప్పటి వరకు ఇక్కడ కొన్నటువంటి పత్తి సీసీఐ కేంద్రం ఇక్కడే ఉంది, అలాగే ప్రైవేట్ పత్తి కేంద్రం కూడా ఇక్కడే ఉంది. అయితే ఎక్కువ మంది రైతులు ఈ ప్రైవేట్ పత్తి కేంద్రంలో అమ్ముతూ ఉంటారు. ఈ ప్రైవేట్ పత్తి కేంద్రంలో ఎందుకు అమ్ముతారని చెప్పి రైతులను ప్రశ్నించినప్పుడు సీసీఐ కొనడం లేదు కాబట్టి ప్రైవేట్ పత్తి మార్కెట్లో మనము పత్తి అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. మరి రైతులు ఏమంటా ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు గిట్టుబాటు జరుగుతుంది అనేటువంటి ఏనుమామూల పత్తి మార్కెట్లో పలువురిని రైతులను కలిసి మనం విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఆదాం అనే రైతున్నాడు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉన్నది. గిట్టుబాటు లేదు సారు. 5,000 అయితేనే గిట్టుబాటు ఉంటుంది పత్తి ధర. ఇవరగా మునిగి 200 రూపాయలు ఒక కూలి మనిషికి ఎక్కడ తెచ్చిస్తా నేను? ఇప్పుడు ప్రభుత్వము లేదా కాదే, గవర్నమెంట్ ఏమంటుందంటే మేము రుణాలు మాఫీ చేసినాము రైతులందరికీ, అసలు బ్యాంకు కాడిపోతే రూపాయి ఇస్తలేడు కాదు మొత్తం రైతులందరికీ అసలు ఏం తిప్పలు లేకుండా చేసినామని చెప్తాంది. లేదు మాకున్న తిప్పలు ఎవ్వరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఆ సాగులు ఎవ్వరు పట్టి ఇప్పుడే ఓట్లేమని వస్తాళ్ళు. ఇక అడిగే ప్రభుత్వమే లేదంటే వాళ్ళను. అంటే ఇప్పుడు కానీ ఇక్కడ అన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలే కొంత సాయం చేస్తున్నాయి. సాయం లేదు, ఏం లేదు, మాటల వరకు అది. మరి రుణం మాఫీ అయిందని చెప్తాను కేసీఆర్. ఇంకా తెలంగాణ వచ్చినప్పుడే చెల్లరాలో నీళ్ళు వచ్చి కోల్డ్ మేకలు తాగుతాయి. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు పట్టం చెట్లు మొలిచినాయి చెల్లరాలల్లా. మామూలుగా కాలేజీ నుంచి వచ్చి చదువుకొని వ్యవసాయం చేసేటువంటి యువ రైతులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆ యువ రైతులు ఏమనుకుంటున్నారు, వాళ్ళకు మరి చదువుకొని ఇతర ఉద్యోగాలకు పోకుండా వ్యవసాయానికి వస్తే ఏ మేర గిట్టుబాటు అవుతుంది, ఈ మార్కెట్లో పత్తి కొనుగోలు జరుగుతున్నటువంటి అక్రమాలు ఏమున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఎందుకని ప్రైవేట్గా అమ్ముతున్నటువంటి విషయాలను కూడా మరిన్ని తెలుస్తున్నాయి. ఏం పేరు నీ పేరు? చంద్రశేఖర్. నువ్వు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను? ఇప్పటికీ 10 years అయితే అంతే కదా. మరి వేరే వ్యాపారాలకు లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళకుండా వ్యవసాయంలో పరిమితమైనవా? అంటే వ్యవసాయం చేస్తున్నాం. అయితే 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు ఉన్నాయి కానీ అసలు యాక్చువల్లీ 35 క్వింటాల దాకా కావాలి పత్తి. ఈ సంవత్సరం మొత్తానికి అది క్వింటాలు తగ్గిపోయినాయి. మొత్తానికి ఒక 3 ఎకరాలలో 10-15 క్వింటాల వరకే వచ్చే ఉన్నది. తక్కువ వస్తుంది. ఇటు పోను మళ్ళీ గిట్టుబాటు ధర కూడా లేదు. మినిమం 5-6-7 వేల వరకు 6,000 వరకు వచ్చినా కొద్దిగా రైతుకన్నా ఉంటుంది.
ఎందుకని దిగుబడి ఎందుకని తగ్గింది అంటే మీ విత్తనాల ప్రాబ్లమా లేకపోతే నువ్వు వ్యవసాయం చేయడంలో ప్రాబ్లమా దేనికని తగ్గింది దిగుబడి అంటే వ్యవసాయం అనేది మేము మంచిగా చేస్తున్నాం. అంటే విత్తనాలు చాలా కలుతొస్తాయి. ఆ విత్తనాలు కల్తీ వలన మళ్ళీ మందులు ఎరువులు కూడా సరిగ్గా రావట్లేదు. దాని వలన దిగుబడి తగ్గిపోతుంది. ఎకరానికి కనీసానికి 8-9 క్వింటాలు రావాలి. ఆ గింజలు ఇచ్చిన గింజలు తెచ్చి పెడితే అవి మంచి అంటాను అలా పెడితే కాయ చిన్నగా కాయ ఆసులు లేదు, అన్ని రోగాలు. ఇక మంది తెచ్చుకొచ్చినా కూడా అది కూడా పనిచేయలేదు. అంటే మామూలుగా పోయిన సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పత్తి పెడతాను? ఇది పెట్టబట్టి 10-15 సంవత్సరాలు అవుతాయి. 15 సంవత్సరాల నుంచి అంటే నీకు మొదటి నుంచి ఇదే వస్తుందా లేకపోతే ఎప్పుడన్నా మంచిగా వండిందా పత్తి? ఇక ఎప్పుడు చూడు ఇట్నే ఉంటుంది. నెర అయితే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాంచెలు మొత్తం గింజలలో డౌనే ఉన్నది. ఇటు మందు బత్తాలు అన్ని డూప్లికేట్, వాటికి రేట్లు పెరిగినాయి. 1000 రూపాయలు 1000-1200 బస్తా. ఈ కూల రేట్లు అవి చూసుకుంటే ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు వెళ్తుంది. ఈ ధర చూస్తే మాత్రం ముందు వ్యవసాయం ఎవరు చేయడు. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు నీకేమన్నా అప్పు ఉందా? అప్పు ఉండేది మాకు 1 లక్ష రూపాయలు 2 లక్షల అవసరం. ఆ బ్యాంకు వచ్చి ఉన్నది, ప్రైవేట్ ఉన్నది, బ్యాంకు ఉన్నది, 2 ఉన్నాయి. పెట్టుబడి అనేది బాగా రైతుకు భారం అవుతుందని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా పత్తి రైతుకు మేలు జరగాలంటే ఓన్లీ గిట్టుబాటు ధర ఒక్కటే కారణమా లేకపోతే ఇతర ఇంకా ఏమైనా ప్రభుత్వాలు సాయం చేయొచ్చు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు పత్తి రైతుకు గిట్టుబాటు కావాలంటే ఓన్లీ ధర పెంచడం ఒకటే మార్గమా లేకపోతే ఇతరత్ర ఇంకేమైనా సహకారాలు అందించవచ్చా ప్రభుత్వ రైతుకి? సార్ ఇప్పుడు పిండి బస్తాల మీద కొంత సబ్సిడీ ఇప్పుడు 360 రూపాయలు ఉండే సార్ గత 4 సంవత్సరాల కింద ఒక 20 బస్తా. ఇప్పుడు 1050 రూపాయలు 1100 దాకా ఉన్నది. ఒక డిఏపి బస్తా 1200 దాకా ఉన్నది. ఒక 28 బస్తా 1250 రూపాయలు. అంటే ఒక ఎకరానికి ఎంత అనుకున్నా కాంప్లెక్స్ ఒక 2 టైమ్స్ ఖచ్చితంగా వేయాలి సార్. 2 టైమ్స్ ఖచ్చితంగా వేయాలి. తర్వాత నత్రజని అంటే కామన్. ఇప్పుడు పొటాష్ చూడండి సార్, పొటాష్ 250 రూపాయలు దొరికాయి సార్, ఇవాళ 850 రూపాయలు అయింది సార్ పొటాష్. ఇవన్నీ చేసిన తర్వాత రైతుకు రోజు రోజుకు పెట్టుబడి పెరిగిపోతుంది. ఒకప్పుడు 50 రూపాయలకు వచ్చే కూలి ఇవాళ 150 రూపాయలు 200 వస్తుంది. అంటే ఒక మనిషికి ఒక మనిషి ఒక యూరియా బస్తా పత్తి ఏరుతుంది సార్. అంటే ఒక తొక్కుడు బస్తా పత్తి ఏరాలంటే 50 కిలోల పత్తి ఏరాలంటే 3 కూలీలు పడతారు సార్. 450 రూపాయలు ఒక 50 కిలోలకి అయితే కింటన్కు 900 అవుతుంది సార్. 950 రూపాయలు బస్తా వేసుకొచ్చిన కిరాయి సార్. 50 రూపాయలు ఇక్కడ చిల్లర ఖర్చులు ఉంటాయి సార్. మినిమం 1100 రూపాయలు ఒక్క 50 కిలోల కింటన్ పత్తి అమ్మితే మినిమం ఒక 1100 రూపాయలు ఖర్చు అయిపోతుంది సార్. 1100 ఖర్చు పోయిన తర్వాత మన పెట్టుబడి ఏమి వెళ్ళాలి, మన చేసిన కష్టం ఏడు పోవాలి, ఇవన్నీ సరే. ఇవన్నీ కాదు, మీరు పత్తి ఎందుకు పండిస్తాను, వేరే పంటలు పండిన గవర్నమెంట్ అడుగుతుంది. వేరే పంటలు వేస్తే ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నారు. మొక్కజొన్న విల్ట్ వస్తుంది, పెసరజొన్న వేస్తుంది, లద్దె పురుగు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కామన్గా జరిపోతాయి. భూమిలో అసలు ఏం అర్థం కాకుండా ఉన్నాయి సార్. రైతు పరిస్థితి అగమ్య గోచరం అంటే అగమ్య గోచరం. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? నాకు 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలలో మొత్తం పత్తి పెడతానవా సార్? నేను ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేస్తాను సార్. గవర్నమెంట్ అన్నప్పుడు రైతులు అంటారు కదా, మీరు పంట మార్పిడి చేయండి మంచిగా వస్తాయంటే నాకు 1.5 ఎకరం పసుపు వేస్తాను, ఏటా 1.5 ఎకరం పత్తి పెడతాను సార్. పోయిన సంవత్సరం పసుపు బాగానే ఎక్కడికి వచ్చింది కానీ కాకపోతే ఏంటంటే ధర కొంచెం ఓడిదిడుకుల మధ్యలో అమ్ముకున్నాను సార్ అవసరానికి. ఇప్పుడు బ్యాంకు సరే ఈ పైసలు అటు ఇటు రొటేషన్ చేసుకున్న తర్వాత కొన్ని బ్యాంకు అప్పు అనేది తెచ్చుకుని అటు ఇటు చేసుకుందాం అనుకుంటే బ్యాంకు కాడికి పోతే బ్యాంకులో అప్పు ఇస్తలేరు సార్. గవర్నమెంట్ కరెక్ట్ మాకు మాఫీ రాలేదు సార్. మీరు మళ్ళీ వారానికి రండి అంటే బ్యాంకు చుట్టూ మినిమం ఒక నెల రోజుల కాంచెలు తిరుగుతున్నాం సార్. ఇంతవరకు బ్యాంకులో రుణాలు ఇచ్చే కథ లేదు సార్. మరి మీరు సీసీఐకి పోకుండా ప్రైవేట్ మార్కెట్లను ఎందుకు ఆశ్రయిస్తారు సార్? నేను చెప్తున్నా కదా సార్, సీసీఐకి అమ్మాలంటే లూజు పత్తి తేవాలంటారు. గన్ని సంస్థలో తీస్తాయంటే ఇక్కడ గన్ని బ్యాగు ఒక బస్తకు 50 రూపాయలు సార్. ఆ 50 రూపాయలు ఇక్కడ గన్ని బ్యాగు డబ్బులే ఇవ్వరు సార్. ఇక్కడ మీరు గన్ని బ్యాగ్లో డబ్బులు ఇప్పించే కథ లేదు కాబట్టి మీరు లూజ్గా తీసుకురాలి, లూజ్గా తీసుకొస్తే మేము సీసీఐ తరఫున మేము అమ్మిస్తామని అన్నారు. లూజ్గా అమ్మే కథకు వచ్చేసరికి అక్కడ 12% తేమ ఉంటేనే కొంటాము, లేకుంటే కొనము. ఇప్పుడు తేమ శాతం అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ దాకా 12% తేమ వచ్చి అసంభవం సార్. మినిమం జనవరి తర్వాతనే 12 పైన శాతం వస్తుంది సార్. 12 లోపు వస్తుంది. 12 పైన ఇప్పుడు జనవరి డిసెంబర్ దాకా ఖచ్చితంగా 13, 14, 15% కన్ఫర్మ్ ఉంటుంది సార్. కనీసం ఆ తేమ శాతం 20% పెంచి బస్తాలలో తెచ్చిన పత్తిని కూడా సీసీఐ కొనుగోలు చేస్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుంది సార్. సరే, చిన్న సన్నకారు 1 ఎకరం పెట్టిన రైతుకు కూడా సీసీఐ ద్వారా ప్రయోజనం పొందాలంటే ఖచ్చితంగా గన్ని సంస్థల పత్తి కూడా కొనేందుకు చేయాలని మీ ద్వారా ఏర్పాటు చేయాలి. ఎనిమాముల మార్కెట్లో రైతులకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ పనిచేసే హమాలీలకు అంతే ప్రాముఖ్యత ఉంది. రైతులతో కలగలుపుగా ఉంటూ వ్యాపారులకు రైతులకు మధ్యన అనుసంధానకర్తలుగా ఈ హమాలీలు పనిచేస్తూ ఉన్నారు. మరి క్వింటల్ 50 కిలోల నుంచి క్వింటల్ వరకు బరువు మోస్తూ మొత్తము
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే పనిచేసేటువంటి హమాలీల పరిస్థితి మార్కెట్లో ఏ రకంగా ఉంది, వాళ్ళకి ఏ రకంగా గిట్టుబాటు ఉంది అనే విషయాన్ని కూడా ఒకసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తేనా, మీది ఇక్కడ హమాలీలా మీరు? ఏం పేరు నీ పేరు? సారయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను నువ్వు ఇక్కడ? నేను 20 సంవత్సరాలు చేస్తాను. 20 సంవత్సరాల నుంచి. అంటే ఎంత ఇప్పుడు మీకు సంచికి ఎంత ఇస్తారా ఇక్కడ? 6.5 ఇస్తారు. నేను ఎంత సంచికి ఎంత ఇస్తున్నప్పటి నుంచి చేస్తాను ఇక్కడ? ఇంటర్ బత్తల కానీ చేసినప్పుడు అప్పుడు 2.5-3 రూపాయలు అంత ఇచ్చేది. ఇప్పుడు నీ పేరు ఏందన్నా? మొత్తం ఇక్కడ హమాలీలు ఈ మార్కెట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? 3,000 దాకా ఉంటారు. 3,000 మంది హమాలీలు. ఇప్పుడు మీ హమాలీలు అందరికి గుర్తింపు కార్డులు వచ్చినాయా? అందరికి వచ్చేసాయి. అందరికి వచ్చినాయి. ఈఎస్ఐ కార్డులు వచ్చినాయా? రాలేదు. ఈఎస్ఐ కార్డు పిఎఫ్స్ ఏం లేదు. పిఎఫ్స్ రాలేదు. అంటే మీకు ప్రభుత్వం నుంచి అంటే మీరు పని చేస్తారు, సంచికి 6.5 ఇస్తారు, తీసుకొని పోవడమేనా లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉందా? ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. మాకు స్టేట్ల దగ్గర నుంచి మాకు ఆ రైతుల దగ్గర నుంచి వస్తే ఏదున్నా అంటే ప్రభుత్వం నుంచి మాకైతే ఇట్లాంటివి ఏం రాలేదు. ఇంతకుముందు అంటే డ్రెస్సులు ఇస్తామన్నారు, డ్రెస్సులు ఇట్లాంటి ఏమి రాలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం ఏమైనా ఉందా? ఇన్సూరెన్స్ అంటే మొన్న ఒక 3 నెలల క్రితం గవర్నమెంట్ అది చేసి ఇచ్చినాం, పేపర్స్ ఇచ్చినాం మేము. వాళ్ళు సార్లే అది చేసింది వచ్చి చెప్తే మేము ఫోటో ఇట్లా అతికిచ్చి ఇచ్చేసాము. అంటే ఓన్లీ ఇప్పుడు మీరు పత్తి దించుడు ఎక్కించుడైనా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా వచ్చినా కూడా మీరే చేస్తారా? ఆ మిర్చి ఉంది మాకు, మిర్చి అపరాలు వడ్లు వస్తాయి, అవన్నీ వస్తాయి. అదే ఇక్కడ పని అయిపోయి కలిసి పని చేసుకుంటాం, అందరం అది చేస్తూ ఉంటుందండి. అంటే ఎట్లా మీ పనితీరు ఎట్లుంటుంది? ఇప్పుడు బస్తాకి ఇంత ఇస్తారు అంటుండ్రు కదా, మరి ఒక్కొక్కరు ఎన్ని బస్తాలు దించుతారు, ఎన్ని బస్తాలు ఉంటారు, లేకపోతే అన్ని దించి అన్ని కలిపి పంచుకుంటారు? అన్ని కలిపి పంచుకుంటాం. ఎన్ని రాని మేము మాకు ఒక 5 దుకాణాలు, 5 దుకాణాలలో మేము 20 మంది ఉన్నాం. 20 మంది కలిసి ఎక్కడ పని ఉంటే అక్కడ పని చేసుకుంటూ పని చేస్తూ ఉంటాం అన్నట్టు. అన్ని ఒకసారి జమ చేసుకొని సాయంత్రం పూట పని అంతా అయిపోయిన తర్వాత తీసుకొని ఎవరికి ఎన్ని వస్తాయని టోటల్ చేసి డబ్బులు తీసుకొని వెళ్తాం. నైనా నీ పేరేంది? ఎన్నేళ్ళు ఉంటావే నువ్వు? నేను 66 ఆకుంటా. 66-67 ఏళ్ళు ఉంటావు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను ఈ అమలు పని? ఇప్పుడు 20-30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి చేస్తాను అవుతుంది. అంటే నువ్వు ఈ సంచి ధర అప్పటి నుంచి సంచికి ఇంత ధరనేనా? అప్పుడు ₹1.30 ఉండే సంచికి. ఎన్ని వచ్చాయి నీకు రోజు అప్పుడు? అప్పుడు వచ్చేది 50, 60, 100 కూడా వచ్చేది బాగా పని చేస్తే. ఇప్పుడు ఎంత వస్తుంది రోజు? ఇప్పుడు అంటే ఇప్పుడు పైసలు ఎన్ని వచ్చా కూడా లాభం లేదు. ఇప్పుడు 200 వస్తుండొచ్చు, 150 వస్తుండదు, అంత ఉండదు. అది అంటే ఇప్పుడు ఇంకా నీకు ఇంకా మోస ఓపుకున్నదా? మొత్తం నాకు మోపి వస్తుగా కూడా పెట్టలేమో ఇంట్లో, మనం చేస్తేనే కదా పొట్ట గడిచేది. మనకు జిన్నింగ్ మిల్ సంబంధించినటువంటి యజమానులు, జిన్నింగ్ మిల్ల సంఘం వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ జిన్నింగ్ మిల్ ఏ ధరకు ఉంటుంది, అసలు రైతులకు ఎందుకు గిట్టుబాటు అందుతలేదు, ఇక్కడ వ్యాపారులకు రైతులకు మధ్య ఉన్నటువంటి రేటు వ్యత్యాసం ఏంది అనేటువంటి విషయాలపైన కూడా వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ రవీంద్ర రెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా రైతులు గిట్టుబాటు ధర లేదు, పత్తికి చాలా ఇబ్బంది అవుతుంది, ఈ కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం ఇవ్వాలి అనే దానిపైన కొంత గందరగోళం నెలకొన్నది. మీరు జిన్నింగ్ వ్యాపారంలో ఉన్నారు, అసలు నిజంగా పత్తికి ఈ ధర రైతు గిట్టుబాటు అవుతుందా కాదా? ఈరోజు మన తెలంగాణ ప్రాంతం లోపల ఎంఎస్పి ప్రైస్ 4100 ఉన్నది. ప్రైవేట్ రేట్ ఇవాళ 3930 రూపాయలు అయింది. ఇది రైతుకి ఏ కోశానా కూడా గిట్టుబాటు కాదు. వాళ్ళకు ఒకరోజు కూలీ ఏరాలంటే పికింగ్ చేయాలంటే 200 రూపాయలు కూలీ ఇచ్చి చేస్తున్నారు. 5000 పైన ఉన్నప్పుడే రైతుకు ఎంతో కొంత అంటే గిట్టుబాటు కాదు, ఆయన ఖర్చులు వెళ్ళే పరిస్థితి ఉన్నది తెలంగాణ ప్రాంతం లోపల. గతం లోపల కూడా ఎన్నో సంఘాలు, ఎన్నో ప్రభుత్వాలు మరి రైతుకు మద్దతు ధర పెంచాలని అన్నారు కానీ పెంచలేకపోయారు. లాస్ట్ ఇయర్ ఒక 50 రూపాయలే పెంచిళ్ళు. ఇదైతే రైతులకు గిట్టుబాటు ధర కాదు. కానీ మరి మిగతా స్టేట్లల్లో అంటే మన దగ్గరనే తక్కువ ఉన్నది, మిగతా స్టేట్లల్లో ఈ మీరు చెప్పిన సపోర్ట్ ప్రైస్ కంటే రేట్ ఎక్కువ పెట్టి వ్యాపారులు కొంటున్నట్టు, మరి ఇక్కడ మీరు ఎందుకు కొంటలేరు? ఇప్పుడు మరి గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఇక్కడికంటే ఎంఎస్పి ప్రైస్ కానంటే 100-200 ఎక్కువ ఉన్నది, అది వాస్తవమే. కానీ అక్కడ ఏదైతే సాల్వెంట్ ఫ్యాక్టరీస్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉన్నది, వాళ్ళు అక్కడ సాల్వెంట్ ఆయిల్ ఈ గింజల పత్తి నుంచి గింజలు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడనే క్రషింగ్ అయ్యి అక్కడ ప్రోత్సాహం ఇవ్వడం వల్ల అక్కడ మిల్లులు అధికంగా ఉండి మనకంటే గింజలు 200 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి గింజలు పంజాబ్ హర్యానా పంపాలంటే ఒక 200 రూపాయలు ట్రాన్స్పోర్టేషను ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. మరి ఈ గింజల మీద కూడా ఒక 1% ఎక్స్ట్రా ట్యాక్స్ ఉన్నది, అది కూడా మేము తీసేయాలంటే అంటే మరి ఇప్పటివరకు తీసేయలేదు. ఇలాంటి ట్యాక్సెస్, ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల ఇక్కడ జిన్నింగ్ మిల్ వాళ్ళం మరి ఆ తక్కువ ధర కొనవలసి వస్తుంది. గతంలో దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ జిన్నింగ్ పరిశ్రమకు బాగా ప్రోత్సాహాలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి ప్రోత్సాహాలు? ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతున్నాయా, కొత్త మిల్లు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు కూడా చంద్రశేఖరరావు గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే గతంలో ఉన్నదో దీంట్లో కూడా
సబ్సిడీస్ ఇంకా కొంచెం ఎక్కువ పెంచి అంటే పవర్ అంతకుముందు 75 పైసలు ఉండే రూపాయి చేయడం జరిగింది. వ్యాట్ కూడా 100% చేశారు. ప్రోత్సాహం ఉన్నది. కానీ ఈ జిన్నింగ్ మిల్లు నుంచి ఏదైతే బై ప్రోడక్ట్ వచ్చేదో కాటన్ లింట్ కానీ షీట్ కానీ వాటికి కూడా సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చేది అంటే ఆ ఇండస్ట్రీస్ లోపల నాణ్యతతో కొన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆ బెనిఫిట్స్ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను ఇందాక మార్కెట్లో తిరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపుగా 8 లక్షల పైచిలకు క్వింటాల్ల పత్తి వస్తే కేవలం CCI ఉన్నది 80,000 క్వింటాల వరకు మాత్రమే కొన్నది అన్నారు. అందులో ఎంతవరకు నిజం? అది మాత్రం వాస్తవమే. మొన్నటిదాకా ఏంటంటే గింజల రేటు 21,100 ఉండే, ఇక్కడ కూడా అప్పుడు పత్తి 41,100 పత్తి రేట్ అయింది, 4,050 అయింది. అప్పుడు ఆ ధరల లోపల రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకి అమ్మింది కాబట్టి కొనడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందనంటే మొన్న 1,700 1,650 సీడ్ రేట్ రాగానే 4,000 లోపలికి వచ్చినప్పుడు అది కొద్ది మొత్తం లోపల ఇప్పుడు CCI ప్రొక్యూర్మెంట్ అవుతుంది. మొన్నటి వరకు ప్రైవేట్ రేట్దే కొద్దిగా ఈక్వల్గా సమానం ఉన్నప్పుడు ప్రైవేట్ ట్రేడర్స్ అమ్మిండ్లు. అది మాత్రం ఆ క్యాలిక్యులేషన్ ఏదైతే ఫిగర్స్ ఇచ్చిందో అది వాస్తవమే. అటు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఏ ప్రభుత్వమైనా సరే ఇక్కడ ఇవ్వాల్సింది ప్రతి క్వింటాల్కి 6,000 రూపాయలు కనుక ధర ఇచ్చినట్టయితే అక్కడికక్కడికి నష్టాలు లేకుండా సాగయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నిపాలు వేయడం, నిందలు వేయడం, ఒకరినొకరు అనుకోవడం తప్ప రైతాంగానికి చేసిందేమీ లేదనేది ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయా? ఈ రైతాంగాన్ని ఆదుకుంటాయా? మరి ఒక తెల్లని పత్తి రైతుపై రైతు రక్తం మరకలు అంటుతా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆత్మహత్యల బారి నుంచి రైతాంగాన్ని కాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. అది కేంద్రమా రాష్ట్రమా వాళ్ళు తేల్చుకోవాలి. కానీ రైతు ఉరికొయ్యకు వేలాడకుండా, ఆత్మహత్య చేసుకోకుండా, భవిష్యత్తులో వ్యవసాయం అంటే ఏంటి అని మరి భవిష్యత్ తరాలు అడగకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వాలు ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా వాళ్ళు ఆదుకుంటారని ఆశిద్దాం. ఇది ఈసారి మన జనం మనం.